వార్తలు ప్రకటించే ముందు వివరణ కోరితే మంచిదని పద్మావతిపురం మాజీ సర్పంచ్ టీడీపీ నాయకులు గణపతి నాయుడు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఓ దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించారు. దినపత్రికలో వచ్చిన వార్త నిజమేనని, అయితే డి నారాయణరాజుకు చెందిన 3 ఎకరాల భూమిని తాను కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని, అయితే దానిని తిరిగి అతనికి అప్పగించడం జరిగిందని, ఇది వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. అయితే పత్రికల్లో తప్పుడు వార్తలు ప్రచురించడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. ఓ మాజీ ప్రజా ప్రతినిధిని తన స్థాయి మించి గ్రామస్థాయి నాయకుడు నాతో ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని తెలిపారు. మాజీ ప్రజా ప్రతినిధి, అతని కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఆక్రమణ చేసి నిర్మాణాలు చేపట్టారో దాని గురించి ముందు వార్తలు రాయాలని ఆయన సూచించారు. ఇకపై పత్రికా ప్రతినిధులు కూడా వార్తలు రాసే ముందు వివరాలు కోరితే ప్రజలకు అసలు నిజం తెలుస్తుందని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీరు చేసే వ్యాపారం వేరే వాళ్ళు చేసే సెటిల్మెంట్లు పేర్లు మారిపోతుంది. మీతో 24 వరకు ఉంటే సంసార్లు, 24 తర్వాత మీరు నచ్చకో విధి విధానాలు నచ్చుకో బయట వెళ్తే వాళ్ళు వ్యభిచారులు. మీతో ఉంటే అప్పుడు నేను అనడం 10 నెలలకే వీళ్ళకి ఇంత వాటాలు ఇచ్చింటే 5 ఏళ్ళు మీకు ఎన్ని వాటాలు ఇచ్చిండాలా? నేను ఒకవేళ నిజంగా అవినీతి పరుణ్ణి అయితే అప్పుడు మీకు ఎన్ని వాటాలు ఇచ్చిండాలా? దాన్ని కూడా మీరు అంగీకరించాలి కదా, చెప్పాలి కదా. ఎందుకు రాజకీయాలు చేయండి, తప్పు లేదు. మీ స్థాయి వాళ్ళతో చేయండి, సబ్జెక్టు మీద చేయండి. నిజంగా మేము తప్పు చేస్తే దాని మీద ప్రశ్నించండి, తప్పు లేదు, సమాధానం చెప్తాం. మీరు నిద్రపోరు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని నిద్రపోనీరు, ఎదుటోళ్ళని గోకుతానే ఉంటారు. ఏమన్నా మాట్లాడితే తెల్లవారి నుంచి మీ పార్టీలో వాళ్ళే ఎంతోమంది అన్న సంపద ఉన్నాడన్న సోషల్ మీడియాలో పెట్టండి, స్టేటస్లో పెట్టండి. ఎందుకయ్యా నీకు అంత బాధ? ఒక నాయకుడి మీద అభిమానం ఉంటే జై అంటారు, ఒకటి నచ్చకపోతే వాడి మీద చెయ్యి అంటారు. నీకెందుకు? నీ స్థాయికి నన్ను తీసుకొని వెళ్తున్నావో లేకపోతే నా స్థాయికి నువ్వు వస్తున్నావో తెలియడం లేదు. కాబట్టి దయచేసి ఆ పత్రికలో ప్రచురించిన మాట వాస్తవం, కానీ ఆ భూమికి నాకు ఎటువంటి సంబంధం లేదు. 6 నెలల క్రితమే ఇచ్చేయడం జరిగింది. దాని మీద ఎటువంటి చర్యలు వాళ్ళు తీసుకున్నా నాకు ఎటువంటి దాంట్లోనే కాదు, ఆ 13 సర్వే నెంబర్ అనే దాంట్లోనే ఒక అంకణం జాగా కూడా నాకు లేదు, భవిష్యత్తులో కూడా పోను. అది కూడా మాట్లాడడం, ఒక వయసులో పెద్ద ఆయన మాట్లాడడం కూడా పొరపాటు.